1979, 1982 విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసుకుని 4 దశాబ్దాల తర్వాత గత సంవత్సరం ఆగస్టు 3న స్నేహితులందరం కలిశాం, ముచ్చటించుకున్నాం, మురిశాం. తర్వాత కేవలం 6 నెలల వ్యవధిలో మరొకసారి తెనాలిలోనూ ఇప్పుడు హైదరాబాదులోనూ అత్యంత పెద్ద స్థాయిలో మళ్ళీ కలిశాం. ఈ స్నేహం నిరంతరం కొనసాగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఇలా కలిసి ఏరా, ఉరై, బాగున్నావురా అనుకునే పదాలతో మా మైత్రిని చర్మదశ దాకా కొనసాగించాలని ఈ సమూహం యొక్క ఉద్దేశం. అందరికీ బెస్ట్ విషెస్. నమస్కారం చెప్పకూడదు, అందరూ కూడడంగా మన ఏజ్ గ్రూపే కాబట్టి అందరికీ బెస్ట్ విషెస్. నా పేరు లక్కరాజ్ సాయి. నేను తెనాల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ చేసి రిటైర్ అయిపోయాను. రిటైర్ అయిన తర్వాత కూడా మార్కెటింగ్ కన్సల్టెంట్గా ఉన్న అదే బ్యాంక్లో హౌసింగ్ లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్ కోసం వర్క్ చేస్తున్నాను. ఇక ప్రవృత్తి అందరూ తెలిసిందే. అయితే ఇక్కడ నాకు ఆనందం, ఆశ్చర్యం కలిగించే 2 విషయాలు ఏంటి. ఇప్పటికీ నాకు 3 ఫోన్ చేశారు తెనాల నుంచి, చుట్టుపక్కల నుంచి. మామూలుగా 2017 కలిశారట వాళ్ళు, లేదా 2018లోనో 2 సార్లు వేరే వాళ్ళు ఒకసారి కలిశారట, అంతేట బ్యాచ్ అంతా. ఇవాళ మనం 6 నెలలు గడవకుండా 3 సార్లు కలిసాం. అది ఏ బ్యాచ్లో ఉండదు, ఇంపాసిబుల్. ఎవరినైనా అడగండి మీ వాళ్ళనే, అది ఇంపాసిబుల్. అది పైగా ప్రతిసారి కూడా చిన్న గదిలో పెడితే గది ఫుల్లు, పెద్ద హాల్లో పెడితే పెద్ద హాల్ ఫుల్లు, ఎన్ని సీట్లు అన్ని సీట్లు ఫుల్లు. అంటే మన మనసులు ఫుల్గా ఉన్నాయి, ఆత్మీయతలు ఫుల్గా ఉన్నాయి, అందుకే సీట్లు ఫుల్ అవుతున్నాయి. అది శేషగిరి గారు ఏం చెప్పారంటే, కోఆపరేటివ్ బ్యాంకులో పనిచేస్తున్నారు కాబట్టి ఆయన కోఆపరేషన్ ఎక్కువ, అందుకని అందరు కోఆపరేట్ చేస్తున్నారని చెప్పారు. అదే కదండి? ఓకే అండి. అయితే మామూలుగా మనం బయట వ్యక్తులతో ఎవరితో మాట్లాడితే కోఆపరేషన్ అడిగితే వాళ్ళు ఆపరేషన్ చేస్తారు. కాకుండా మనం కోఆపరేషన్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేద్దాం, అందరం కలిసి ఉందాం సరదాగా. నేను ఇందాక మన ఎవరు అడిగారు నెక్స్ట్ టైం ఎక్కడ అని, సరదాగా అన్నాను. ఆ మహిళా మళ్ళీ ఏమనుకోవద్దు, గోవాలో కలుద్దాం అన్నాను. ఎందుకంటే 60 వరకు అంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మహిళా మళ్ళీ ఉండొచ్చు, జెంట్స్ ఉండొచ్చు. నేను కూడా మాట చెప్తాను, చదువు అయ్యేదాకా ఉద్యోగం వస్తుందో లేదా బెంగ. ఉద్యోగం వచ్చినాక మ్యారేజ్ తర్వాత పిల్లలు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ ఉద్యోగాలు. ఇవాళ అందరం స్థాయికి వచ్చాం. నాకున్న లెక్క ప్రకారం 1-2 తప్ప అందరికీ పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయిన స్థాయికి వచ్చారు. మనవాళ్ళు ఉన్నాయి. మొన్న మన ఆదినాన్నగా చెప్పుంటారు, వాళ్ళ మనవాళ్ళు ఇంజనీరింగ్ స్థాయికి కూడా వచ్చేసారని చెప్పారు. అది అదృష్టం. ఇప్పుడు మనం రియల్గా ఎంజాయ్ చేయాల్సింది. ఎంజాయ్ చేయడం అంటే నా ఉద్దేశం వేరే కాదు, సరదాగా ఇలా కలవాలి, వీలైనసార్లు కలవాలి. సపోజ్ ఇందాక మన మిత్రుడు పూర్ణచంద్ర చెప్పాడు వాళ్ళ అబ్బాయి గ్రూప్ రేస్ అని. అలాంటప్పుడు వెళ్ళి అవకాశం ఉన్నవాళ్ళు, ఊళ్ళో వాళ్ళు ఉన్న హైదరాబాద్లో కలవండి. తెనాలి రావడం అంటే 1000 ప్రయాసాలు ఉంటాయి, ఒప్పుకుంటా. వీలైనంత వరకు 10 మంది వెళ్ళండి, అందరూ వెళ్ళండి, కలవండి. అలా కలుస్తూ ఉంటే హ్యాపీగా ఉంటుంది. నేను మార్కెటింగ్ సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీటింగ్ పెడుతూ ఉంటా. అక్కడ ఏం మాట్లాడతాను చెప్పండి? అమ్మ మీరేం చేస్తుంటారు? డిప్యూటీ కలెక్టరా? అయితే మీరు ఎంత వేస్తారో మా బ్యాంకులో డిపాజిట్? ఇవేగా మాట్లాడేది. ఇక్కడ మనం డిపాజిట్లు అడగం, డబ్బులు అడగం, ఎలా ఉన్నారో అడుగుతాం, ప్రేమగా మాట్లాడుకుంటాం. శివరామరెడ్డి గారు ఎంత చక్కగా జోక్స్ చేసి మాట్లాడారు. ఆ జోషు మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్ని పెంచుతూ, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ కరెక్ట్. నేను ఆహార వైద్యం బుక్ రాసా, హైదరాబాద్ దొరుకుతుంది ఆ బుక్, నా పేరు మీద ఉంటుంది, ఎంఎస్ కాలేజ్ దొరుకుతుంది. ఆ బుక్ చదవండి ఎవరన్నా. 230 రోగాలు ఆహారం తింటూ తగ్గించుకుంటూ ఎలా మన అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యం రావాలని చెప్పాను. నడువు నొప్పికి సద్దన్నం పనిచేస్తుందని చెప్పాను, తలనొప్పికి ఈ బాదం పప్పులు పనిచేస్తుందని చెప్పాను. సుస్వాగతం. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంకులో డీజీఎంగా పనిచేసి రిటైర్ అయిన మిత్రుడు వెంకటేశ్వరరావు. నేను 6వ తరగతి నుండి 8వ తరగతి వరకు బెంచ్ మేట్స్ని. నేను దుగ్గిరాల్లో చదువుకున్నాను 8వ తరగతి వరకు. ఆ తర్వాత మా ఫాదర్ ఉద్యోగరీత్యా తెనాలిలో చదువుకున్నాను. సో అట్లా నాకు 6వ తరగతి నుండి వాడు పరిచయం. తర్వాత మళ్ళీ డిగ్రీలో మేము ఇద్దరం క్లాస్మేట్స్ అయ్యాం. మిత్రులందరికీ నేను ఎవరో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మై నేమ్ ఇస్ జాన్ కెనడీ అరిగిల, నాట్ జాన్ ఎఫ్ కెనడీ. ఓకే, ఎందుకంటే జాన్ ఎఫ్ కెనడీ అనగానే ఎవరు అమెరికా అనుకుంటారు. నో, ఓన్లీ ఐ మీన్ ఇండియన్ ఫ్రమ్ మైతానగర్.
ఓకే, నాకు 3 పిల్లలు. మా ఆవిడ కూడా ఇందాక మిత్రులు ఎవరో చెప్పారు, పిల్లలు కావాలా ఉద్యోగం కావాలా తేల్చుకోమంటే ఉద్యోగం వదిలేసి నా టీచర్గా చేస్తూ పిల్లల్ని చదివించుకుంటే చాలని నేను భావించాను. 9 ఇయర్స్ ఆర్సిఎం స్కూల్స్లో టీచర్గా చేసి తర్వాత పిల్లలకి నాకు బాక్స్ సర్ది పెట్టడంలో సర్దుకుంది జీవితాన్ని. పోతే మిత్రుడు సాయి అనంతం. సాయిని గురించి ఒక్క మాటలో చెప్పచ్చు అన్నమాట. మరి దాన్ని ఏమంటారంటే ఆ పదజాలం ఇందాక దాకా నోట్లో ఆడుతూ వచ్చింది, మళ్ళీ ఈయన చూడంగానే మర్చిపోయాను నేను. అది కరెక్ట్గా చెప్పాడు రా మస్తాన్, నువ్వు నా మనసులో మనిషివిరా. సాయి అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి. ఇందుగలడు అందులేడు అందరు ఎందందు వెతికినా అందందు కవితా సమాఖ్యలందు గలడు మన సాయి మహారాజ్కి జై. సుపరిచయమే కాబట్టి హేమాద్రి రెడ్డి తెనాలి 82 బ్యాచ్ మీతో పాటే నేను హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యాను. పిల్లలు కూడా ఇక్కడే చదువుకున్నారు. మా అమ్మాయికి మ్యారేజ్ అయింది, మా అబ్బాయికి మ్యారేజ్ కావాలి. ఇప్పుడు మన ఫ్రెండ్స్లో ఇక్కడ ఈవెన్ ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ వరే అనుకునే వాళ్ళు అందరూ ఉన్నారు. ఎవరో ఒకళ్ళు అంటారు, మమ్మల్ని అందరూ అనకపోయినా కూడా. ఎప్పుడైనా అటువంటి పిలుపుతోనే మరి మనం ఆత్మీయంగా ఉంటాము. అటువంటి పిలుచుకుంటే అట్లా మాట్లాడుకుంటుంటే మన లైఫ్ పెరుగుద్ది. మనం మరిన్ని సార్లు కలిసి మరిన్ని ఊసులు చెప్పుకోవాలని కోరుకుంటున్నాను. పూర్ణచంద్రరావు అని మా తెనాల నుంచి వచ్చాము. బీకామ్ డిగ్రీ అందరూ క్లాస్మేట్స్. కాకపోతే ఇప్పుడు కొంతమందిని గుర్తుపట్టలేకపోతున్నాము. సాయి లక్కరాజు, ఈ భాస్కర్ మేము రోజు కలుస్తాం కాబట్టి వాళ్ళని గుర్తుపట్టగలిగాము. నేను తెనాల నుంచి వచ్చానండి. నేను టింబర్ బిజినెస్ చేసి రిటైర్ అయ్యాను. ప్రస్తుతం మా అబ్బాయి ఇక్కడ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు. అబ్బాయి దగ్గరికి వచ్చి ఇటు వచ్చాను. నాకు పూర్ణచంద్రరావు బంధువేను. హేమాద్రి రెడ్డి మా క్లోజ్ ఫ్రెండ్, మాకు స్కూల్ డేస్ నుంచి పరిచయం. అట్లాగే సాయి గారు అప్పుడప్పుడు పరిచయం. ఈ సందర్భంగా మన బ్యాచ్ అని నాకు తెలిసింది, చాలా హ్యాపీగా ఉంది. అందరూ తెలియని విషయం, నేను పెద్ద సీనియర్ ఎన్టీఆర్ ఫేవరెట్ అండి. ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని కూడా తెనాలి. మొన్న ఎన్టీఆర్ ఉత్సవాలు జరిగినప్పుడు నేను కమిటీ మెంబర్గా కూడా వేశారు. రాజశ్రీ శ్రీమేటర్ని కానీ భారతిని కానీ నేనే గన్నవరం తీసుకెళ్ళి విమానం ఎక్కించా. బాలకృష్ణ గారు మాకు సన్మానం చేశారు. అది గొప్ప చూడటం కాదండి, అదొక అభిమానం నాకు. అట్లాగే ఈ మధ్య సాయి గారితో బాగా క్లోజ్ ఫ్రెండ్షిప్ జరిగింది. అంతకుముందు కూడా పరిచయం ఉంది, సాయి గారు కానీ వాళ్ళ ఫాదర్ కానీ. మంచి వ్యక్తులతో పరిచయం అనేది నాకు హ్యాపీగా ఉంటుందండి. మాది ఊరు కండవరాజు కొండూరు, దుగ్గిరాల దగ్గరే. కెనడీని మనం దుగ్గిరాల్లో చదువుకున్నాం. దుగ్గిరాల మన ఇద్దరు క్లాస్మేట్స్. వెంకటేశ్వర తెలుసు కదా, మేమంతా దుగ్గిరాల క్లాస్మేట్స్. తర్వాత తెనాల్లో బీకామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ బ్రహ్మాండ్ కంపెనీలో ఆర్టికల్షిప్ జాయిన్ అయ్యాను సిఏకి. పాప అమెరికాలో ఉందంటే వాళ్ళకి బాబు టీసీఎస్ చెన్నై, కోడలు డాక్టర్ చందానగర్లో తను గైనకాలజీ అండి పీజీ, తను ఎంఎస్ అనమాట అండి. సో నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నా సర్వీసు. ఉండేది మాత్రం భాగ్యనగర్ కాలనీ, హైదరాబాద్. కలిసి క్లాస్మేట్స్. సో మా కజిన్. సో తెనాలి బ్యాచ్ వస్తున్నారంటే సరే తెనాలి ఫేస్లన్నీ ఒకసారి చూసి వెళ్దాము. మీ తెనాలి మా తెనాలి అండి. నా పేరు తలమంచి బాలశంకరుడు. మేము ఉండేది సైనిక్పురి అండి. మా మిస్సెస్ HMDA డిప్యూటీ డైరెక్టరు. మా బాబు ఏమన్నా కెనడాలో సాఫ్ట్వేర్, మా పాప ఏమన్నా లండన్లో జాబ్. రఘురామ్ బాబు, డి సెక్షన్ నెంబర్ 319. నేను ఆర్పిఎఫ్లో కమాండెంట్గా చేశాను. 2 years బ్యాక్ రిటైర్ అయ్యాను, అంటే ఎస్పీ ర్యాంక్లో. నాకు ఒక పాప, ఓన్లీ 1 daughter. షీ హెస్ గాట్ మ్యారీడ్ టు 1 Indian Navy commander, మై సన్ ఇన్ లా. ఏమండి మీరు అంటే దూరంగా ఉంటుంది. మనకి కార్డియల్గా ఫ్రెండ్లీగా ఉండాలంటే మనం చిన్నప్పుడు ఎట్లా ఉన్నామో ఇప్పుడు అదే రకంగా ఉంటే బిహేవ్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. అదే వస్తుంది కరెక్టే. పోనీ కనీసం ఇప్పటి నుంచైనా కల్టివేట్ చేసుకుందాం ఆ హ్యాబిట్ని. ఇప్పటి నుంచైనా కల్టివేట్ చేసుకుందాం. నా పేరు వీరయ్య, బి సెక్షన్, హైదరాబాద్లో ఉంటాను. నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. 2 అమ్మాయిలకు పెళ్ళి అయిపోయింది, అబ్బాయికి ఇంకో పెళ్ళి కావాలి. నేను బిహెచ్ఎల్ R&Dలో పనిచేశాను. సో ఇప్పుడు నాకు ఒక అమ్మాయి, అబ్బాయికి పెళ్ళి అయిపోయింది, అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. నాకు 4 మనవాళ్ళు. సో అందరూ, నేను బాబు దగ్గరే ఉంటున్నాను, అమ్మాయి బెంగళూరులో ఉంటాను. హలో ఫ్రెండ్స్, నా పేరు రమేష్ చంద్. నేను LICలో డివిజనల్ మేనేజర్గా చేసి రిటైర్ అయినాను. 3 years అవుతుంది. రేపు ఏప్రిల్కి 3 ఏళ్ళు అయిపోతుంది. నాకు ఒక బాబు, ఒక పాప. బాబు అమెరికాలో ఉన్నాడు, పెళ్లి చేసాము. పాప కూడా పెళ్లి చేసాము, బెంగళూరులో ఉంటున్నారు.
నో దే ఆర్ వాళ్ళు దుబాయ్ వెళ్ళిపోతారు. ఈ వార్ గురించి కొంచెం వెయిటింగ్ అండ్ వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ గ్రాండ్ చిల్డ్రన్. థ్యాంక్ యూ. నా పేరు డి కామేశ్వరరావు. నేను సి సెక్షన్. నేను మినరల్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆర్గనైజేషన్లో చేసి రిటైర్ అయ్యాను. నేను హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. నాకు ఒక బాబు ఇన్ఫోసిస్లో చేస్తాడు. నా మిసెస్ హౌస్ వైఫ్ ఇక్కడికి వచ్చింది ఇప్పుడు, గౌరీలత. తను నాకు ఒకడే బాబు ఇన్ఫోసిస్లో చేస్తాడు. మా కోడలు జొన్నమిత్ర రామలింగేశ్వరరావు గారని సినీ రైటరు, వాళ్ళ అమ్మాయి పెద్ద అమ్మాయి. నా పేరు దామల ప్రసాద్. హైదరాబాద్లో ఉంటున్నాను. నేను అకౌంటెంట్గా చేస్తున్నాను ప్రజెంట్ కూడా. ఇద్దరు అబ్బాయిలు మ్యారేజ్ అయిపోయింది. ఈ సమావేశానికి పిలిచిన టీవీ రావు గారికి, అట్లాగే స్టేట్ సాహితీ అవార్డు తీసుకున్న మన సాయి గారికి, అట్లాగే మిత్రుడు కెనడీ గారికి, నా తోటి మిత్రులందరికీ శుభోదయం. నా పేరు రమేష్, ఏ సెక్షను. నేను ఇండియన్ బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా చేసి గచ్చిబౌలిలోనే రిటైర్ అయ్యాను. నాకు ఇద్దరు పాపలు, ఇద్దరు అమెరికాలో ఉంటారు. నేను తెనాల్లో సెటిల్ అయ్యాను. థ్యాంక్ యూ. నా పేరు ఆదినారాయణ అండి, బి సెక్షను 141 నంబరు. సేల్ ట్యాక్సీలో ఎస్టో చేసి రిటైర్ అయ్యానండి. 3 పిల్లలు, అందరూ సెటిల్ అయ్యారు. ఈ సాయి గారి బిగిన్ చేసిన ఈ కార్యక్రమాన్ని ఇలా నిరంతరం కొనసాగిస్తారని ఆశిస్తున్నాం. 7982 బ్యాచ్ స్నేహితులందరికీ స్వాగతం. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు టి వరప్రసాద్ బాబు. మాది ఐతానగర్, బి సెక్షన్. నేను ఇక్కడ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేసి రిటైర్ అయ్యాను. ప్రస్తుతం వొకేషనల్ కాలేజీలో 2 పీరియడ్లు చెప్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కామేశ్వరరావు, కడియాల, ఐతానగర్ తెనాలి నుంచి వచ్చాను. ఇక్కడ హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాను, అల్వాల్లో. నాకు ఒక పాప, మ్యారేజ్ అయింది. నేను అకౌంట్స్ మేనేజర్గా చేసి రిటైర్ అయిపోయాను. అండి, నేను హైదరాబాద్లో మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. అందరికీ నాకు ఇక్కడ ముఖ్యంగా కెనడీ వీళ్ళంతా టచ్లో ఉన్నారు అప్పటి నుంచి, డిగ్రీ అయిన కాడి నుంచి. ఈ పాపారావు, అది సంగతి. అది 2 అబ్బాయిలండి నాకు, 2 జాబ్ చేస్తున్నారు. నేను ఉంటా హైదరాబాద్ సెటిల్ అయిపోయాను. మాతృభూమి తెనాలి. సాయి గారు, మా సాయి గారికి ఒక రకంగా ఇంత అద్భుతమైన ఈ కలయికలు జరగడానికి మెయిన్ కారకుడు ఆయన. నాకు తెలిసి ఈ 40 ఏళ్ల ప్రస్థానంలో ఏనాడు కూడా ఇట్లాంటి పరిస్థితి మనం చూస్తానని నేనైతే అనుకోలే. మనందరం ఫస్ట్ బిఎస్ఆర్ కాలేజీలో ఎంటర్ అయినప్పుడు ఏమండి అనుకుంటూ పలకరించుకున్నాం. అరే తురే అనుకుంటూ విడిపోయాం. మళ్ళీ ఏమండి అనుకుంటూ కలిసాం. చాలా విచిత్రమైన పరీక్ష. కాబట్టి ఇలాగే ఇప్పుడు మనం కాలేజీలో ఎంటర్ అయినప్పుడు ఏమండి అనుకుంటూ ఒరే అనుకోవటానికి 3-4 సంవత్సరాలు పట్టింది. ఇట్లాగే ఈ కంటిన్యూగా మనం ఇట్లా కలుస్తుంటే 3-4 వారాల్లో కూడా కావచ్చు, అరే తురే అనుకోవచ్చు మనం. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెద్ద మనుషులు అయిపోయాం, అంతా సీనియర్ సిటిజన్స్. ఈ సెక్షన్లో 82లో సెక్రటరీ జాయిన్ ఇప్పుడు కూడా సెక్రటరీలో జాయిన్ అయ్యాను. ఇంకా కమిషన్ ట్యాక్స్ ఆఫీసర్గా చేశాను. సెక్రటరీ నుంచి 2009లో కమిషన్ ట్యాక్స్ ఆఫీసర్గా ట్రాన్స్ఫర్ అయ్యాను. తర్వాత కమిషనర్గా రిటైర్ అయ్యాను. ఇప్పుడు ఆఫీస్ స్పెషల్గా సెక్రటరీలో చేస్తాను. సో మనం లాస్ట్ ఇయర్ కాలేజీలో కలిసి చేశాను. గారు మెయిన్ ట్రైన్ కోసం సాయి గారు, కెనడీ గారు, టీవీ రావు గారు. సో అలా గ్రేట్ఫుల్. ఎట్లాంటి ప్రోగ్రామ్స్ ఈ గ్రూప్ ఎంతో కష్టపడి అందరూ ఈరోజు ఇలాగా తెలుసుకోవడానికి కారణమైన మస్తానరావు ద్వారా నాకు టీవీ రావు గారు, లక్కరాజ్ సాయి గారు, శ్రీనివాస్ గారు, వంశీదాస్ శ్రీనివాస్ గారు, నజీర్ గారు, వాళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట. అప్పటి నుంచి కూడా మేమందరం కంటిన్యూ అవుతున్నాం. ఇదే కాదు, ఇంకెక్కడైనా వేరే చోట పెట్టినా అదేదో గోప అంటున్నారు. నన్ను మిస్ చేయకుండా పిలవాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికి వచ్చారు, చాలా థ్యాంక్స్. నాకు అందరూ బాగున్నారు. థ్యాంక్ యూ. మన ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసిన మిత్రులందరికీ ధన్యవాదములు. లక్కరాజ్ సాయి గారి వలనే ఈ గ్రూప్ ఏర్పడింది కాబట్టి వారికి ముఖ్యంగా మరీ ధన్యవాదములు. మొన్న ఉగాది పురస్కారం సందర్భంగా సాయి గారికి సాహిత్యంలో ఉత్తమ అవార్డు వచ్చింది. నాలా చంద్రబాబు విచ్చేతులుగా అందుకున్నారు. నా పేరు శ్రీనివాస్, డి సెషన్.
మీ మిత్రులందరికీ ఆల్రెడీ పరిచయం ఉన్నాడు. నాకు 2 అమ్మాయిలండి. ఒక అమ్మాయి ఉప్పల్లో ఉంటారు, ఒక అమ్మాయి నిజాంపేట ఉంటారు. రాత్రి వచ్చా అందరు కలిసినట్టుగా ఉంటుందని గట్టిగా ఎదురుగా పరిచయం చేస్తారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గంటా విజయ్ కుమార్, పొన్నూరు దగ్గర చింతలపూడి. ఓకే, థ్యాంక్ యూ బ్రా. స్నేహం, ప్రేమ అనేవి దీపం లాంటివి. వెలిగించడం చాలా సులభం, కానీ ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే ఉంది అసలైన గొప్పతనం. మంచి మిత్రులతో స్నేహం చెరుగ్గడ లాంటిది. నువ్వు దాన్ని విరిచినా, కొట్టినా, పిండినా, రుబ్బినా తీపి మాత్రం లభిస్తుంది. అదే నిజమైన స్నేహం. గతమేదైనా, మతమేదైనా, గమ్యమేదైనా, గమనమేదైనా నీ వెంటే నేనున్నానంటూ మనల్ని భుజం తట్టి ముందుకు నడిపించేదే నిస్వార్థమైన బంధం. అదే స్నేహబంధం. అలాంటి మన బంధాన్ని ఈ రోజున హైదరాబాదులో టీవీ రావు గారి ఆధ్వర్యంలో, మస్తాన్ రావు గారి నేతృత్వంలో అత్యద్భుతం కలిశాం. మళ్ళీ కలుద్దాం. మన జీవితం అంతా ఈ స్నేహబంధాన్ని కొనసాగిద్దాం.